శిక్ష శాశ్వతము కాదు, అది తాత్కాలికం మాత్రమే. కానీ దేవుడి కృప మనకు విజయాన్ని ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ శత్రువు నీ ముందర నిలబడి నిన్ను బలహీనపరుస్తున్నారేమో, అది ఈ లోకం మట్టుకే. కానీ మన పరమ తండ్రి మనల్ని శిక్షించినప్పుడు మరి నరకం నుండి తప్పించడానికి, సరైన మార్గంలో మనల్ని నిలబెట్టడానికే శిక్షిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే నాహూము గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని, వాగ్దానాన్ని మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు శిక్షించి వారి పాపం నుండి తొలగించి వారిని సరిచేయడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ దినమున దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడేమో, పరీక్షిస్తున్నాడేమో, ధైర్యం కలిగి జీవించు. ఎందుకంటే నా తండ్రి నిన్ను సరియైన మార్గంలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీలో ఆయనకు వ్యతిరేకమైనది ఏది ఉన్నా అది తొలగించుకొని ఆయనకి ఇష్టకరంగా జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు. ఇట్టి వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.